అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సూర్యాపేట జిల్లాలో దొంగతనాలు పెరిగిపోతున్నాయి. పట్టపగలే చోరీలకు పాల్పడినటువంటి ఘటన సూర్యాపేటలో చోటు చేసుకుంది. మనం సీసీ కెమెరా విజువల్స్ ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఆ ఇంట్లోకి అక్కడ ఉదయాన్నే అక్కడ నిలబడి అక్కడ ఇక్కడ తిరుగుతూ కూడా ఇంట్లో ఎవరు ఉన్నారని కూడా చూసుకుంటూ ఇంట్లో ఎవరు లేకుంటే ఇంట్లోకి చొరబడి కూడా దొంగతనాలకు పాల్పడి మళ్ళీ బయటికి వస్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. మొన్ననే కోదాడలో కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. నిన్న మళ్ళీ సూర్యాపేటలో కూడా ఇంట్లోకి చొరబడి మొత్తం 3 ల్యాప్టాప్లు కూడా ఎత్తుకెళ్ళినటువంటి ఘటనలను కూడా మనం చూస్తున్నాం. అయితే ఇది ఒక దొంగల ముఠా కాదు, అక్కడ స్థానికుల లోకల్లా ఏదైనా ప్రమేయం ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. దర్జాగా ఇంటి ముందు నిలబడి ఆ ఇంటి వారి లెక్క స్నేహితుల లెక్క కూడా నటిస్తూ ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేరా అని కూడా చూసుకుంటూ ఈ విధంగా ఇంట్లోకి వెళ్తున్నారు. ఇంట్లో ఎవరు లేనట్లయితే ఈ విధంగా ఇంట్లోకి చొరబడి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ల్యాప్టాప్లు ఎత్తుకెళ్తున్నారు. గతంలో ఇలాంటి దొంగతనాలు చాలా తక్కువ అని చెప్పవచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద రాబరీలు చూసాం. ఇంట్లో చొరబడి బంగారాభరణాలు ఎత్తుకెళ్లడం, అదేవిధంగా పెద్ద ఎత్తున నగదు ఎత్తుకెళ్లడం చూసాం. కానీ కనిపిస్తున్నటువంటి వ్యక్తి మాత్రం ఒక కాలేజ్ స్టూడెంట్ మాదిరిగా ఉన్నటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి ఇంట్లోకి చొరబడి కేవలం ల్యాప్టాప్లనే టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొన్న కోదాడ, నిన్న సూర్యాపేట వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పోలీసులు సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా కూడా నిందితుడిని పట్టుకునే పనిలో ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.